కళ్ళు తెరవడం కష్టంగా ఉంది. ప్రయత్నిస్తే కాసేపటికి కొంచెంగా తెరవగలిగాను. మసగ్గా ఉంది. పడుకునున్నానే. టైము ఎంతయిందో? లేవాలని ప్రయత్నిస్తే ఒళ్ళు గుదిబండలా కదలడం లేదు. హాస్పిటల్లో ఉన్నానని అర్థమైంది. చేతులకి స్ట్రాప్ వేసి సెలైన్ బాటిల్కి కనెక్ట్ చేసుంది. ఓ చేత్తో మొద్దుబారినట్టు అనిపిస్తోన్న నా ముఖాన్ని తడిమితే పెదవులు పగిలి చిట్లినట్లుగా, కణతల మీద బాగా దెబ్బ తగిలి వాచినట్టుగా నొప్పిగా అనిపించింది. నుదిటి మీద బ్యాండేజ్ వేసుంది. కడుపు కూడా బాగా నొప్పి పెడుతోంది. ఏమై ఉంటుంది అనుకోగానే నిన్న రాత్రి జరిగిన సంఘటన, నా మీద జరిగిన అత్యాచారం గుర్తుకొచ్చింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కోపంతో కణతలు వదిరాయి. సందీప్ ఎక్కడ? ఏమయ్యాడు? నా వెన్నుముకలో నుండి వణుకు మొదలైంది. ఎవరక్కడ? నర్స్ నర్స్ అని గట్టిగా అరుస్తున్నా నా గొంతు నాకే వినపడలేదు. అసహనంగా కళ్ళు మూసుకున్నాను. దూరంగా చిత్ర గొంతు వినపడింది. ఆదుర్దాగా వాకిలి వైపు చూశాను. మరో డాక్టర్తో కలిసి చిత్ర లోనికొచ్చింది. వెంట ఓ నర్సు కూడా. ఎలా ఉందిప్పుడు? అంటూ చిత్ర నా దగ్గరగా వచ్చింది. డాక్టర్ మాలిని నా పల్సు చెక్ చేసి నర్సుకి ఏవో సూచనలిచ్చింది. నన్ను ఎగ్జామిన్ చేసి, చూడమ్మా, ఇప్పటికి నువ్వు ఓకే. బ్లీడింగ్ అయితే తగ్గింది. అయినా ఇంకో 2 రోజులు వేచి చూస్తేనే కానీ నీ గర్భం సురక్షితంగా కొనసాగుతుందో లేదో నిర్ధారించలేం. నువ్వు రిలాక్స్ అవ్వాలి. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా. కడుపుతో ఉండి అలా అర్ధరాత్రి చీకట్లో మెట్లు దిగడాలు చేయకూడదు. అంతటి దెబ్బలకి ఇంకా నువ్వు పర్వాలేదనే చెప్పాలి. రెస్ట్ తీసుకో అని నా చెయ్యి తట్టి చిత్రకు చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. సందీప్ ఎక్కడా? వాణ్ణి వెంటనే చూడాలి. నేనిక్కడికి ఎప్పుడొచ్చాను? ఎలా? అని అడిగాను చిత్రని. నా గొంతు నాకే ఎక్కడో బావిలోలా వినిపిస్తోంది. చిత్ర నా తల మీద చేయి వేసి నిమురుతూ, నీలమ్మా, కడుపుతో ఉండి అసలు మెట్ల మీద అంత దూకుడుగా పరుగు పెట్టడమేమిటి? లైట్స్ కూడా వేసుకోలేదట. ఎంత ప్రమాదం తప్పిందో. వేళకి శ్యామ్ అక్కడ ఉండబట్టి నయమైంది. పడింది చెక్క రైలింగ్ మీద కాబట్టి సరిపోయింది. లేదంటే దెబ్బలు మరింత తీవ్రంగా ఉండేవేమో అంటుండగా చిత్ర సెల్ మోగింది. చిత్ర చెయ్యి పట్టి వారించాను. ఫోన్ అలా ఉంచి ముందు నాకొక కాగితం, కలం ఇమ్మని, మాట్లాడలేను కాబట్టి కాగితం మీద రాస్తాను అని సైగ చేశాను. సందీప్ని వెంటనే చూడాలి. నేనిక్కడి నుండి ఇంటికి వెళ్ళేంత మట్టుకు వాడిని నీ ఇంట్లో నీ దగ్గరే ఉండనివ్వు. వాడిని మా ఇంట్లో ఎవరూ చూసుకోలేరు. నేనొచ్చేంతవరకు క్యాండీ, మిండిలని వాకింగ్కి తీసుకుని వెళ్లే అవసరం లేదని జీవన్కి చెప్పు. నువ్వు మాత్రం నన్ను వీలైనంత త్వరగా ఇంటికి పంపే ఏర్పాటు చేయి. నన్ను అర్థం చేసుకో చిత్ర. నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను అని రాసి కన్నీళ్లతో కాగితం చిత్రకు అందించాను. చిత్ర చదివి గంభీరంగా అయిపోయింది. ఒక్క గంటలో నేను వెళ్ళి వాణ్ణి తెస్తాను. నువ్వు చెప్పినట్టే అన్నీ చేస్తాను. నువ్వు బెంగ పెట్టుకోకు. త్వరలో నీ ముందుంటాను అని నర్సు చేత నాకు ఇంజెక్షన్ ఇప్పించి వెళ్ళింది చిత్ర. మమ్మీ మమ్మీ అంటూ సందీప్ నన్ను తట్టి లేపుతున్నట్టయింది. కలలోగా మగతగా కళ్ళు తెరిచాను. కల కాదు, నిజంగానే సందీప్ తన చేతులతో నన్ను తడుముతున్నాడు. వాడి వెనక చిత్ర. సందీప్ని చూసిన నా ఆనంద బాష్పాలే చిత్రకి కృతజ్ఞతలు. నా పాలిట దేవతలు అనిపించింది. సందీప్ని 2 రోజులు తన దగ్గరే ఉంచుకుంటానని చిత్ర అంటే అత్తయ్య కూడా సరేనన్నారంట. క్యాండీ, మిండీ కూడా బాగున్నాయట. అత్తయ్య స్వయంగా వాటిని జాగ్రత్తగా చూసుకుంటానని కూడా అన్నారట. ఇంకాసేపట్లో అత్తయ్య, శ్యామ్, మావయ్య హాస్పిటల్కి వస్తారట. చిత్ర మాట్లాడుతుండగానే డాక్టర్ మాలిని, నర్సు వచ్చారు. చాలా లక్కీ నువ్వు నీలా. నీ అల్ట్రాసౌండు, బ్లడ్ రిపోర్టు అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఈ క్షణం నుంచి బెడ్ రెస్ట్ తీసుకుని ఆరోగ్యంగా భద్రంగా చూసుకుంటే నీ బిడ్డ చక్కగా ఆరోగ్యంగా పుడుతుంది. నిన్ను రేపు పొద్దున్నే ఇంటికి పంపేయగలను అందావిడ. అక్కడే ఉన్న సందీప్ని చూసి, నీ కొడుక ముద్దుగా ఉన్నాడు అని వాడి తల మీద జుట్టు చెదరగొడుతూ, నీకెంత జుట్టెందుకురా నవ్వేసింది డాక్టర్ మాలిని. మళ్ళీ రేపు చూస్తానమ్మా అని చిత్రకు చెప్పి వెళ్ళిపోయింది. కాసేపటికి అత్తయ్య, మావయ్య, శ్యామ్ వచ్చారు. ఎదురుగా కూర్చున్నారు. కాసేపు మాట్లాడి నాకు ధైర్యం చెప్పారు అత్తయ్య. నేను చిత్ర ఆంటీతో సినిమాకు వెళుతున్నా. బాగా లేట్ అయితే మాత్రం రేపే వస్తా నాయనమ్మా అంటూ వాళ్ళ నానమ్మకి, డాడీకి చెప్పాడు సందీప్. నాకు దూరం నుంచే బాయ్ చెప్పి చిత్రతో వెళ్ళాడు. అత్తయ్య వాళ్ళు ఉన్నంతసేపు నేను నోరు మెదపలేదు. హాస్పిటల్లో నాకు తెలివి వచ్చినప్పటి నుండి ఆలోచించాను. కొద్ది కాలంగా శ్యామ్కి వీలైనంత దూరంగా మొసులుకోగలిగాను. ఫలితంగా ఇలా నా పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించాడు. నా భర్త కేవలం దుర్మార్గుడే కాదు, తన దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకునే అతి తెలివితేటలు కూడా ఉన్నవాడని ఇప్పుడు అర్థమైంది.
ఆ రాత్రి గాయపడి అపస్మారక స్థితిలో ఉండుంటాను. తన ఉన్మాదం తగ్గాక నా పరిస్థితి గమనించి భయం వేసుంటుంది నా భరత కిరాతకుడికి. అర్ధరాత్రి సమయంలో ఎప్పుడో నేను చీకట్లో గబగబా మెట్లు దిగుతూ పడిపోయానని అందరినీ నమ్మించి నన్ను తెచ్చి హాస్పిటల్లో చేర్పించాడన్నమాట. అసలా మనిషిని ఎలా ఏం చెయ్యాలి? ఈ ఊబి నుండి బయటపడలేనేమో. నా చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అనిపించి బాధతో తల ముక్కలైపోయింది. నర్సును పిలిచి తలపోటుకి మందిమ్మని అడిగాను. హాస్పిటల్ నుండి వచ్చేసి వారమవుతోంది. సందీప్కి టెన్నిస్ కోర్టులో గాయాలైనప్పటి నుండి వాడి వద్దనే ఉంటున్నాను నేను. ఇక ఇంచుమించు బెడ్ రెస్ట్ తీసుకోవలసి రావడంతో నివాసాన్ని కిందంతస్తులోని కిడ్స్ రూమ్కి మార్చాను. అక్కడి నుండి వెనక టెన్నిస్ కోర్టు, తోట, డాగ్ హౌసు అన్నీ మంచి వ్యూలో ఉంటాయి. తలుపు మూస్తే ఇంటితో సంబంధం లేనంత నిశ్శబ్దంగా ఉంటుంది ఆ గది. వీలు చేసుకుని సెలవు పెట్టి నన్ను చూడ్డానికి నాన్న, అమ్మ, వినోద్ వచ్చారు. వినోద్ కోసం ఇక్కడ కాలేజీల సమాచారం, అడ్మిషన్ గురించి వివరాలు తీసి పెడతానన్నారట శ్యామ్. వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఢిల్లీలోని కొన్ని కాలేజీ క్యాంపస్లు విజిట్ చేసి చూసొస్తున్నాడు. తరచుగా ఆనంద్, చిత్ర కాసేపు వచ్చిపోతున్నారు. ఆ సమయంలో శ్యామ్ ఇంట్లో ఉంటే మాత్రం చక్కగా కబుర్లు చెప్పి బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేసి వాళ్ళతో కలిసి భోంచేసి సరదాగా గడుపుతారు. చిత్ర కూడా అన్నయ్య అంటూ శ్యామ్తో కలుపుగోలుగా ఉంటుంది. అత్తయ్యకి, మావయ్యకి తన వృత్తిలోని ఆసక్తికరమైన సంఘటనలు, కొందరు మానసిక రుగ్మతతో ఎంతటి విపరీత ధోరణులు పోతారో చెబుతుంటారు ఆనంద్. ప్రతిసారి పెద్దవాళ్లతో కాసేపు గడిపి వెళతారు వాళ్ళు. అమ్మా నాన్నలు కూడా చిత్ర వాళ్లతో మంచి కాలక్షేపంగా ఉంది. ఇంటికి వెళ్లే ముందు ఓ రోజు అమ్మ దగ్గర కూర్చుంది చిత్ర. మాటల మధ్యలో, ఏంటి చిత్ర, మా నీలు అజాగ్రత్తగా మెట్ల మీద నుండి పడ్డమేమిటి? ఇంత దెబ్బలేంటి? అయినా లోపల బిడ్డ బాగానే ఉందన్నారా? పర్వాలేదంటావా నువ్వు? అంది కాస్త వ్యధగా. చిత్ర నా వంక చూసింది. అంతా బాగానే ఉందమ్మా, నన్ను నమ్ము. చిత్ర ఆ 4 రోజులు నన్ను వెన్నంటే ఉందిగా అన్నాను. అవునంటే ఇప్పుడు మాత్రం అంతా యథాతథం, బాగున్నట్టే లెక్క. కాబట్టి మీరు గాబరా పడద్దు. ఇక ఈవిడ మెట్ల మీద నుండి పడడం అంటారా? అంత అజాగ్రత్త ఏంటో ఆవిడికే తెలియాలి. అది ఇటువంటి సమయంలో నేను అదే ప్రశ్న వేశాను అంది గంభీరంగా చిత్ర. ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ఉన్నన్ని రోజులు మావయ్యతో కలిసి నాన్నగారు లయన్స్ క్లబ్ వారి సీనియర్ సెంటర్కి వెళుతుంటారు. ఈసారి ఆధ్యాత్మిక చింతన మీద నాన్నగారి లెక్చర్ కూడా ఏర్పాటు చేశారు మావయ్య. అమ్మతో అత్తయ్యకి బాగా సఖ్యత. ఈసారి కూడా పొద్దుటే పనులు ముగించేసి శాంతమ్మకి, జానకికి బాధ్యతలిచ్చి 3 గంటలు చిన్మయ మిషన్కి ఆధ్యాత్మిక ప్రసంగాలకి వెళుతున్నారు. ఆదివారం పొద్దున్నే 10 అయింది. వెనకాల గార్డెన్లోకి వెళ్ళి తెప్పించిన పూల మొక్కల్ని ప్రూన్ చేయించి కొన్నింటిని భూమిలో నాటించి లోనుకొచ్చాను. అమ్మ, అత్తయ్య శ్యామ్తో సహా పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఆనంద్, చిత్ర కూడా వచ్చినట్టున్నారు. అంతా కలిసి 4 రోజుల్లో రాబోయే సందీప్ పుట్టినరోజు గురించి మాట్లాడుకుంటున్నారని అర్థమైంది. వాడికి 8 ఏళ్లు నిండుతాయి. ఘనంగా సెలబ్రేట్ చెయ్యాలనే ఉంది. అటుగా వెళ్ళి వారిని పలకరించి కాస్త ఎడంగా కూర్చున్నాను. ఆనంద్ నాకు దగ్గరగా కుర్చీ లాక్కుంటూ, నీలా, నువ్వు ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాలి కదా. ఈసారి సందీప్ పుట్టినరోజు మా క్లబ్ హౌస్లో సెలబ్రేట్ చేద్దాం. బాబు ఫ్రెండ్స్ లిస్టు వారందరినీ పిలిచే పని కూడా చిత్రకి ఇప్పుడే ఇచ్చేయమ్మా. కాంప్లెక్స్లో కిడ్స్ వరల్డ్ ఉందిగా, నేను శ్యామ్ కలిసి పిల్లల్ని మేనేజ్ చేస్తాం అన్నారు. సందీప్ సంతోషానికి అవధులు లేవు. మమ్మీ, ఐ లవ్ యూ. నువ్వు సరేను మమ్మీ, ప్లీజ్, ఓకేనా చెప్పు అంటూ ఊపిరాడనివ్వకుండా గొడవ చేస్తున్నాడు. పూర్వపు బర్త్డే సంఘటనలు కళ్ళ ముందు గిర్రును తిరిగాయి. ముచ్చామట్లు పోశాయి. అందరి వంక ఓసారి చూశాను. నాన్న, వినోద్ కూడా నా దగ్గరగా కుర్చీలు తెచ్చుకుని కూర్చున్నారు. మేమంతా ఉంటామక్క. క్లబ్ హౌస్ కాబట్టి సరదాగా ఉంటుంది. నువ్వు హాయిగా ఓ పక్కన కూర్చుని చూడొచ్చు, సరేనా? సందీప్ బర్త్డే పార్టీ అయ్యాక నేను హైదరాబాద్ వెళతాను అన్నాడు వినోద్. ఆనంద్ వంక చూశాను. సరే అన్నయ్య, అలాగే చేద్దాం. కానీ పిల్లలకి ఎటువంటి కాంటాక్ట్ గేమ్స్ వద్దు. వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేసేవి క్లౌన్ షో కావాలంటే అరేంజ్ చేద్దాం. వీడి ఫ్రెండ్స్ ఓ 10 మంది పిల్లలు ఉండొచ్చు. ఆ కాల్స్ నేనే చేస్తానులేండి అన్నాను సందీప్ ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని. మా ఆఫీసు నుండి కొన్ని ఫ్యామిలీస్ని నేను ఇన్వైట్ చేస్తాను. పోతే ఆ టైంలో మనకి టెన్నిస్ కోర్ట్ ఓపెన్ ఉండేలా చూడు ఆనంద్ అంటూ శ్యామ్ కూడా మా వైపు నడిచాడు. ఈ పార్టీ సందడితో నీల మరీ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటేనే మంచిది.
ఇప్పుడు బాగానే ఉంది కానీ రెస్ట్‌గా ఉండాలిగా. నిన్ననే 5వ నెలొచ్చింది అన్నారు అత్తయ్య. నేను కాసేపు పడుకుంటాను అని అక్కడి నుంచి లేచి నా గదిలోకొచ్చాను. నా వెనకే వచ్చిన చిత్ర, మరిప్పుడు నీకొంట్లో బాగున్నట్టేనా? మనసు తేలికయిందా? అడిగింది బెడ్ మీద కూర్చుంటూ. నేను బాగానే ఉన్నాను. నీ సంగతి చెప్పు. ఓ పాపనో, బాబునో నువ్వెప్పుడు కంటావ్? చదువులయ్యాయి, ఉద్యోగాలొచ్చాయి. ఆనంద్‌కి పిల్లలంటే ఇష్టమని తెలుసు. ఇంక తమరిదా ఆలస్యం? అంటూ వెనుతిరిగి చూస్తే తల వంచుకుని ముభావంగా అయిపోయిన చిత్ర కనపడింది. తరచి తరచి ఎందుకలా ఉన్నావే అని అడిగితే చెమర్చిన కళ్ళతో కిటికీ బయటకు చూస్తూ బాధతో నోరు విప్పింది. పెళ్ళైన 4 ఏళ్ల వరకు తనకి ప్రెగ్నెన్సీ రాకపోతే పరీక్షలు చేయించారట. తనకి ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్ ఉందని, అదొక గర్భకోశ వ్యాధి అని, దానివల్లనే తను తల్లిని కాలేకపోతున్నానని చెప్పింది. కాకపోతే గత 2 ఏళ్లుగా అంచెలంచెలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చింది. టైం పట్టినా తప్పకుండా నేను తల్లినవుతాననే నమ్మకం నాకుంది. ఆనంద్ ఎంతో ఓర్పుతో నన్ను ప్రేమగా చూసుకుంటారు. చాలా సపోర్టివ్‌గా కూడా ఉంటారు. పిల్లలంటే ఆయనకి ఎంతో ఇష్టం. సందీప్‌ని సొంత బిడ్డలా ఇష్టపడతారు. చూసావుగా అంటూ మనసుని తేలిక చేసుకుంది చిత్ర. పద పద, నీకోసం అత్తయ్య చేత మల్లెలు, జాజుల మాల కట్టిస్తాను. నీకు మునుముందు జీవితంలో అన్నీ చక్కగానే అవుతాయి అంటూ లేచి చిత్రని గార్డెన్‌లోకి తీసుకుని వెళ్ళాను. చిత్రకి పిల్లలు పుట్టకపోవడం గురించి ఆలోచిస్తున్నాను రోజంతా. అందుకే నేను బిడ్డని వద్దనుకుంటున్నానని అన్నప్పుడు చిత్ర బాధపడింది. నాకు నచ్చజెప్పి నా మనసు మార్చాలని ప్రయత్నించింది. పాపం ఆనంద్‌కి పిల్లలంటే ఉన్న ఇష్టం చూస్తుంటే వాళ్ళకి సంతానం కలగకపోవడం దురదృష్టకరమే. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో అశాంతేమో అనుకున్నాను. ఏమైనా చిత్రకు కూడా సంతానం కలగాలని ఆశిస్తాను. సందీపు పుట్టినరోజు రాని వచ్చింది. పొద్దున్నే 10 గంటలకల్లా ముందుగా సాయిబాబా గుడికి వెళ్ళాం. అక్కడ దేవుడు దర్శనమయ్యాక దారిలోని అనాథాశ్రమంలో 10 నిమిషాలాగాం. సందీప్ చేత అక్కడ అనాథ పిల్లలకి బట్టలు, బొమ్మలు ఇప్పించి లంచ్ టైంకి అందరం చిత్ర వాళ్ళ కాంప్లెక్స్ చేరాం. క్లబ్ హౌస్ ఎంతో అధునాతనంగా, సౌకర్యంగా ఉంది. కిడ్స్ వరల్డ్ అక్కడి కాంప్లెక్స్‌లోని పిల్లలకి ఓ స్పోర్ట్స్ ఏరియా. దానిలో ఓ పక్కన పచ్చని రబ్బర్ టర్ఫ్ వేసిన గాల్ఫ్ గేమ్ ఏర్పాటు. అవతల క్రికెట్ ఫీల్డ్ ఉన్నాయి. మధ్యలో ప్లే గ్రౌండు, టెన్నిస్ కోర్టు. ఎదురుగా రోజ్ విల్లా పేరుతో పార్టీ హాల్. అందులో నుండి సన్నగా ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతం వినబడుతోంది. అక్కడ సీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. అటు కాదు, ఇటు రామ్మా నీలమ్మ, సందీపు పార్టీ ఇక్కడ అంటూ పిలిచింది చిత్ర. అందరం అటుగా మరో హాల్లోకి వెళ్ళాం. పెద్ద పండగలా జరిగింది సందీపు పుట్టినరోజు. ప్రతి చిన్న విషయం ఎంతో శ్రద్ధగా నిర్వహించారు ఆనంద్, చిత్ర. పైనాపిల్ కేకు కట్ చేసి లంచ్ అయ్యాక పిల్లలంతా ప్లే గ్రౌండ్‌కి బయలుదేరారు. సందీప్ చేయి పట్టుకుని వడివడిగా వెళుతున్న వినోద్‌ని పిలిచి సందీప్ వెంటే ఉండి ఆడించమని చెప్పాను. మేనేజర్ గుప్తా గారితో పాటు ఇవాళ జీవ, రాము కూడా పిల్లల వెంట ఉన్నారు. చెప్పు, ఎందుకు నీకంత భయం? బాబుని కనీసం శ్యామ్‌తో కూడా ఎక్కడికి వెళ్ళనివ్వవు అని అడిగింది. నాతో పాటు వాళ్ళ వెనకే నడుస్తోన్న చిత్ర. పిల్లలంతా గల్ఫ్ కోర్సులోకి వెళ్ళాక అక్కడే బయట కుర్చీలో కూర్చున్నాం. చిత్ర అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆమె వైపు తిరిగాను. మరేం లేదు చిత్ర. శ్యామ్‌తో ఆడినప్పుడల్లా బాబుకి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. అందుకే బాబు తన వెంటున్న శ్యామ్ సరిగ్గా చూసుకోరని భయం, అంతే అంటుండగానే వెనక నుంచి ఎవరో సుతారంగా చేతులతో నా కళ్ళు మూశారు. ఎవరో చెప్పుకోండి అంటూ బాగా పరిచయం ఉన్న గొంతేగా. తెలిసిపోయినా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. చేతులు తడిమాను. గాజులు, ఉంగరాలు, ఇంకా మంచి గంధం సువాసనలతో పాటు సన్నజాజుల గుబాళింపు. ఇంకెవరు? నా ప్రియనేస్తం రమణి కదా అని అన్నాను ఉత్సాహంగా. అయితే నిన్ను సర్ప్రైజ్ చేయలేకపోయాం మేము అన్నారు రమణి, చిత్ర ఒకేసారి. అలా కాదే, నీ గాజులు, ఉంగరాలు, సెంటు సువాసనలు వేరే చెప్పాలా? చాలా సంతోషంగా ఉంది నిన్ను చూడ్డం. మీ వారు కూడా వచ్చారా అని అడిగాను. లేదమ్మా, నేనొక్కత్తనే వచ్చాను. ఆయన రాలేనంత బిజీ. నీకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పమన్నారు విజయ్. చిత్ర ఇదంతా ప్లాన్ చేస్తుందని తెలుసు. మరోసారి అమ్మవి కాబోతున్నావని తెలుసు అంటూ నా వంక నిశితంగా చూసింది. ముదురాకుపచ్చ జరీ చీరలో నీ బొట్టు, నీ జుట్టు అచ్చం పార్వతీదేవిలా ఉన్నావు. పైగా కాస్త ఒళ్ళు చేస్తావేమో. అందాల అమ్మంటే నువ్వే అంటూ ఆగకుండా పొగిడేస్తోంది నన్ను రమణి. ఏయ్, దానికి దిష్టి పెట్టకు అంటూ చిత్ర అందుకుంది. ముగ్గురం నవ్వుకున్నాం.
పిల్లలు కాసేపు ఆడతారు గాని పద మనం వెళదాం. రమణి కూడా అందర్నీ మీట్ అవుతుంది అంటూ అక్కడి నుంచి కదిలిన చిత్రతో మాట్లాడుకుంటూ క్లబ్ హౌస్ వైపు నడిచాం. కొద్ది నిమిషాల్లో రోజువిల్లా ఫంక్షన్ హాలు ముందున్నామని మాటల్లో పడి గమనించనే లేదు. ఒక్కసారిగా కేరింతలు చప్పట్లు వినపడ్డాయి. చూస్తే అమ్మ, అత్తయ్య మరికొందరితో కలిసి చేతుల్లో హారతులు పట్టుకుని మరీ మాకు స్వాగతం పలుకుతూ ఎదురొచ్చారు. శ్యామ్, ఆనంద నాన్నగారు, మామయ్య కూడా కాస్త ఎడంగా నిలబడున్నారు. దూరం నుండే వారు రమణిని పలకరించారు. రమణి, చిత్ర నన్ను నడిపించుకుని లోపలి వరకు తీసుకువెళ్లారు. అంతా కలిసి నా శ్రీమంతం నిర్వహించారు. పద్ధతిగా గాజులు వేయించారు. అమ్మ, అత్తయ్య, మిగతా పెద్దవాళ్ళ నుండి ఆశీర్వాదాలు కూడా అయ్యాయి. అతి ముఖ్యమైన అంశమంటూ శ్యామ్ చేత అక్షంతలు వేయించి మెడలో నల్లపూసలు, పూలదండ వేయించారు. ఎంతో శ్రావ్యంగా సాగిపోతున్న మధురాలాపంలో అపశృతి దొర్లినట్లుగా అనిపించింది. ఈ అతి ముఖ్యమైన అంశం మాత్రమే. పెళ్ళైన రోజు నుంచి నా జీవితంలో అశాంతిని నింపి, నాకు నా బిడ్డలకి అపాయాలు కల్పిస్తూ పైశాచికంగా నాపై అత్యాచారం చేసే ఈ పెద్ద మనిషి శ్యామ్కి కనువిప్పు కలిగేలా దేవుడే బుద్ధి చెప్పాలి అనుకుంటూ కోపంతో మౌనంగా ఉండిపోయాను. సందీపు పుట్టినరోజు వేడుకలయ్యాక అలసిపోయి ఇల్లు చేరాం. ఆ రాత్రి చిత్ర దగ్గరే ఉండి మరనాడు ఇంటికొచ్చింది రమణి. రమణి ఢిల్లీ వచ్చినందుకు అందరూ సంతోషం వెలుగుచ్చారు. సందీప్ని దగ్గరికి పిలిచి, అరే హీరో, నీ బర్త్డే పార్టీ కోసమే హైదరాబాద్ నుండి వచ్చాను. నాకో హగ్గు, ఓ ఫ్లయింగ్ కిస్సు కావాలి అంటూ మొహమాట పడుతున్న వాడి జుట్టు పైకి తీసింది రమణి. మొత్తానికి మీ ముగ్గురు తరచుగా ఇలా కలవడం బాగుందమ్మా అన్నారు నాన్న. 2 రోజులు మా ఇంట సరదాగా గడిపాక 3వ రోజు అమ్మ వాళ్ళు, రమణి అంతా తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. సందీప్ని జనరల్ చెకప్కి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. 70% ఎదుగుదల బ్రాకెట్లో ఉన్నాడని చెప్పారు. ఎడమ కన్ను 40% మాత్రమే చూపు క్లారిటీ ఉందని, కుడి కన్ను 100% క్లారిటీ ఉండడం వల్ల బాబుకి పెద్దగా ఇబ్బంది అనిపించకపోవచ్చునని, ఎడమ కంటి దృష్టి మెల్లగా మెరుగయ్యే అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. సందీప్ పెరుగుదల విషయంలో మునుపటి ఫ్రాక్చర్ దృష్టిలో పెట్టుకుని పిల్లల బోన్ గ్రోత్ స్పెషలిస్ట్ని చూడమని చెప్పారు. ఆ డాక్టర్లను చూసి వాళ్ళ సూచనల ప్రకారం సందీప్ పెరుగుదలకి తోడ్పడే ఆహార, హెల్త్ సప్లిమెంట్స్ విషయాలని పాటిస్తున్నాను. స్విమ్మింగ్ అన్ని విధాలా సందీప్కి మంచి స్పోర్ట్ కాబట్టి దాన్ని కంటిన్యూ చేయించమన్నారు. అత్తయ్యకి, మామయ్యకి సందీప్ విషయం వివరించాను. బాబుకి తగిలిన దెబ్బల వల్లే ఈరోజు వాడి కంటి చూపుకి, వాడి పెరుగుదలకి కూడా ఆటంకం కలిగిందని, ఆ దెబ్బలకి కారణం బాబు తండ్రి శ్యామ్ అని కూడా వాళ్లతో అన్నాను. రోజు విల్లాలో శ్రీమంతం జరిగి అప్పుడే దగ్గర దగ్గర 4 నెలలవుతోంది. ఒక్కింత ఆయాసం తప్పించి అంతా బాగానే ఉన్నాను. చెకప్కి వెళ్ళినప్పుడు కాస్త ముందే డెలివరీ అవ్వచ్చునన్నారు డాక్టర్. అలా చూసుకున్న ఓ 10 రోజులే టైం నా డెలివరీకి అనుకున్నాను. తెల్లవారితే సంక్రాంతనగా నాకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. సందీప్ పుట్టిన హాస్పిటల్లోనే అందమైన పాపకి తల్లినయ్యాను. బంగారపు బొమ్మలా ఉందని శ్యామ్ సహా అందరూ పొంగిపోయారు. చిత్ర, ఆనందల సంతోషాలకి అవధులు లేవు. పాప తమ గాడ్ చైల్డ్ అంది చిత్ర. నాకు వారి ఆప్యాయత కొండంత బలాన్నిచ్చింది. హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా పాపని పొదివి పట్టుకుని కూర్చుంటారు శ్యామ్. సంక్రాంతి లక్ష్మి పుట్టిందంటూ హాస్పిటల్లో అందరికీ స్వీట్స్ పంచారు. 5వ రోజు పాపతో ఇంటికొచ్చాను. సి సెక్షన్ అవడం వల్ల ఓ వారం రోజులు నాతో నర్సు కూడా ఉండాలని డాక్టర్ ఆదేశించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడున్న గదిలోనే పాపకి క్రిబ్ ఏర్పాటు చేయించాను. పాపతో సాయంగా ఉంటుందని శాంతమ్మని మళ్ళీ కొలువులో పెట్టారు అత్తయ్య. సందీప్ని వెన్నంటే ఉంటూ వాడి పనులు చేయడానికి విశాల అనే మరో ఆయాని పెట్టాం. ఫుల్ టైం వాడిని కంటికి రెపలా చూసుకోవడమే తన పనిని బేషరతుగా సూచించాను. నా గది వెనకాలే ఉన్న క్వార్టర్స్లో విశాల్ ఉంటుంది. పాపని ఎత్తుకోవాలన్నా, ఆడుకోవాలన్నా నా ఎదుటే గడిపేలా ఇంటిలపాదికి అలవాటు చేశాను. అమ్మ వాళ్ళకి ప్రయాణాల ప్రయాసలు తగ్గించాలని కొంచెం ఆగి ఒకేసారి పాప నామకరణమప్పుడు రమ్మన్నాను. నీకు ఒంట్లో తేలికయ్యాకే పాప నామకరణం, 3వ నెలలో అయినా పెట్టుకోవచ్చు, తొందరేమీ లేదు అన్నారు అత్తయ్య. 6 వారాలకి పూర్తిగా కోలుకున్నాను. సాయంత్రం డిన్నర్ దగ్గర పాప నామకరణం గురించి మాటొచ్చింది. ఇదేం మంచి సమయం అనుకున్నాను. చిత్ర, ఆనంద్ ఈ కుటుంబానికి సన్నిహితులు, నాకు చాలా కావలసిన వారు. ఆనంద్ని అన్నయ్యలా భావిస్తున్నాను.
పాపకి నామకరణం చేసే అవకాశం వాళ్ళిద్దరికీ కల్పించాలని నా మనసులోని కోరిక అంటూ అత్తయ్య వంక చూశాను. 5 నిమిషాలైనా ఆ ముగ్గురిలో ఎవరూ ఏమీ అనలేదు. ఏమంటారు? మీకిష్టం లేకపోతే సరే మానేస్తాను. ఏదో ఒకటి చెప్పండి అన్నాను. దాందేముంది? నీకిష్టమైతే అలాగే కాని అన్నారు శ్యామ్. మీకేమన్నా అభ్యంతరమా? అన్నాడు శ్యామ్ అత్తయ్య వాళ్ళతో. అంత ఉత్సాహంగా కాకపోయినా అలాగేనమ్మా, మాదేముంది? మీ ఇద్దరూ సరే అనుకుంటే మాకేమీ పర్వాలేదు అంది అత్తయ్య. భోజనాలయ్యాక నా గదిలోని బాత్రూంలో కాళ్ళు చేతులు కడుక్కొని పాపని చేతుల్లోకి తీసుకుని ఎదురుగా సోఫాలో కూర్చున్నారు శ్యామ్. పాపని ముద్దులాడుతూ, అచ్చంగా నీలా అందంగా ఉంది పాప. ఏం పేరనుకుంటున్నావు మన పాపకి అంటూ నాతో మాట కలపాలని ప్రయత్నిస్తున్నారు. నేను పాప బట్టలు మడతలు వేస్తున్నాను. మీ ఇష్టమైన పేరుంటే చెప్పండి అన్నాను ముక్తసరిగా. అక్కడ్నుంచే అమ్మా అమ్మా అంటూ అత్తయ్యని పిలిచారు శ్యామ్. అత్తయ్య వెంటనే వచ్చారు. ఇలా వచ్చి కూర్చోమ్మా, పాపకి ఏం పేరు పెడదాం నువ్వు చెప్పు అడిగారు. కాసేపు ఆ పేరు ఈ పేరు అనుకుని ఇద్దరూ వాదులాడుకున్నారు. 5 నిమిషాలకి నాకు వేద అనే పేరు బాగుంది. వేదప్రసాద్ ముదిరై ఎలా ఉంది శ్యామ్ అడిగారు. అప్పుడే గదిలోకొస్తున్న మావయ్య పేరు విని, నీలా, మరి నీకు నచ్చిందా పేరు అని అడిగారు. తడుముకోకుండా వెంటనే బాగుంది, ఆ పేరు పాపకి అన్నాను. చిత్ర ఆనందల చేతుల మీదుగా పాప నామకరణం జరగడాన్ని ఒప్పుకోవడం, గదిలోకొచ్చి పాప పేరు గురించి మాట్లాడడం నాతో సఖ్యతకి శ్యామ్ చేస్తున్న ప్రయత్నమేనని అర్థమైంది. శ్యామ్కి తన ప్రవర్తన సరైంది కాదని జ్ఞానోదయం అయ్యుండొచ్చా అనిపించింది ఓ క్షణం. నాదెంతటి అత్యాశ నవ్వుకున్నాను మరుక్షణం. నా మనసు ఏనాడో ముక్కలైంది. కనీసం మనుగడకు అవసరమైన సరళత్వం లేని భర్తతో ఎలా పొంతన కుదురుతుంది? లేదంటే జీవితంలోని ఎన్నో అందాలు ఆనందాలు పరస్పరం పంచుకోవలసిన మనిషి కాదా నా కర్మ అనుకుని నిట్టూర్చాను. రాత్రి భోజనాలయ్యాయి. పాపని పడక మీద చేర్చాక చిత్ర నుండి ఫోనొచ్చింది. నీలమ్మ, రేపొద్దున్నే మీ ఇంటికొస్తాను. నిన్ను పికప్ చేసుకుని నేను నిర్వహిస్తోన్న స్త్రీ మనోవికాసం సెమినార్కి వెళదాం. వీలు చేసుకుని నువ్వు నాతో తప్పక రావాలి. పాపని చూసుకోను విశాల ఆయమ్మ కూడా ఉన్నారుగా, 3 ఇంటికొచ్చేయచ్చు అంది చిత్ర. ఓ క్షణం ఆలోచించాను. ఆసక్తికరంగానే అనిపించింది. పైగా నన్ను ప్రత్యేకంగా చిత్ర రమ్మంటోంది. అలాగే, సౌండ్స్ ఇంట్రెస్టింగ్. పొద్దున్నే సందీప్ స్కూల్కి వెళతాడు. నువ్వన్నట్టు పాపని అత్తయ్య శాంతమ్మ చూస్తారు. టైం చెప్పు, తయారై ఉంటాను అన్నాను. పొద్దున్నే చిత్ర వచ్చినప్పుడు అత్తయ్య ముందు గదిలోనే ఉన్నారు. నువ్వు ఆనంద్ పాపకి నామకరణం చేయాలని మా అందరి కోరిక అన్నాను చిత్రతో. ఎగిరి గంతేసి ఆనంద్కి ఫోన్ చేసి చెప్పింది. కాఫీ తాగేసి అత్తయ్యకి చెప్పి చిత్రతో సెమినార్కి బయలుదేరాను. రాష్ట్ర స్త్రీ సంక్షేమ సంస్థ భవనంలోని ఓ మీటింగ్ హాల్లో 20 మంది స్త్రీలు సమావేశమయ్యారు. ఓ పక్కగా టేబుల్ మీద టీ, కాఫీ, ఫ్రూట్స్ పెట్టున్నాయి. మేము వెళ్ళిన పావుగంటకు సమావేశం మొదలైంది. డాక్టర్ చిత్ర ఆనంద్గా తనని పరిచయం చేసుకుంది చిత్ర. మీరంతా ఒక్కొక్కరు 10 నిమిషాలు తీసుకుని ప్రస్తుతం మీ జీవితంలోని సమస్య, దానివల్ల మానసికంగా మీలో కలిగే అలజడులు ఇక్కడున్న మా అందరితో పంచుకోండి. సంకోచపడద్దు. మిమ్మల్ని ఇక్కడ విమర్శించేవారుండరు. నిజానికి మీకు సహాయపడడానికి, మీ సమస్యని ఎదుర్కొనే ధైర్యం మీలో కలిగించడానికి స్త్రీ సంక్షేమ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, నిపుణులు అందుబాటులో ఉంటారు. ఓ మనస్తత్వవేత్తగా మీ సమస్యల్ని తప్పక నేను పరిశీలించి సహాయం చేయగలను అంటూ అక్కడ చేరిన వారిని ఉద్దేశించి చర్చకి నాంది పలికింది చిత్ర. తర్వాత గంటన్నర సేపు మాట్లాడిన 10 మంది ఒక్కొక్కరుగా తమ ఇంట సంసారం అనే ముసుగులో తామెంత క్షోభ పడుతోంది వివరించారు. కొందరు కన్నీళ్ల పర్యంతమయ్యారు కూడా. కలలోనైనా ఊహించని సమస్యలతో మానసికంగా కుంగిపోతున్న యువతల జీవితాల్లోకి తొంగి చూసి వారి వ్యధలు అర్థం చేసుకుని వారి సమస్యలకి అద్దం పట్టిన ఆ కార్యక్రమం ఓ కనువిప్పే అనాలి. ఆఖరున స్త్రీ సంక్షేమ కార్యదర్శి అందరికీ కొంత సమాచారం అందించింది. బాధితులు తమ సమస్యల్ని కూలంకుషంగా ప్రస్తావించి పరిష్కార దిశగా నడిచేందుకు డాక్టర్ చిత్ర ఆనందని సంప్రదించవచ్చునని, బాధిత స్త్రీలకు సాంఘిక ఆర్థిక సహాయం కూడా సంస్థ వారు అందిస్తారని ఆ సమాచార సారాంశం. కార్యక్రమం ముగిశాక ఇంటిదారి పట్టాం. కారులో కూడా ఆలోచిస్తూ స్తబ్దుగా ఉండిపోయాను. ఏయ్ నీలు, ఆలోచిస్తున్నావా? సెమినార్లో మాట్లాడిన యువతుల గురించే కదూ.
అన్ని సమస్యలకి పరిష్కారాలుంటాయి. సరైన పరిష్కార మార్గాన్ని ఎంచుకుని ధైర్యంగా ముందుకు సాగాలి. ఇలాంటి వారికి చేయూతనివ్వడానికే డాక్టర్‌గా నేను చేసే ప్రయత్నం అంది చిత్ర. నేను ఈ మధ్యనే ఇక్కడ ఈ వాలంటీరీ సర్వీస్ మొదలుపెట్టాను. ఇవాళక్కడ మాట్లాడిన వారిలో కొందరో, అందరో సహాయానికి నా వద్దకొస్తారు అంటూ మా ఇంటి ముందు కారాపింది. ఈ కార్యక్రమంతో ఇవాళ మరో ప్రపంచమే చూశాను అంటూ కారు దిగాను. మన ప్రపంచంలో మాత్రం త్వరలో పాప నామకరణం ఉంది. చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. ఇవాల్టికి రెస్ట్ తీసుకో. బాయ్. సాగిపోయింది చిత్ర కారు.